గత 2 రోజులుగా 396 జీవోను రద్దు చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దస్తావేజీకరణలు మరియు క్యాంప్ మెంబర్స్ వారి సహాయకులందరూ కూడా మూకుమ్మడిగా ఈ 396 జీవోను రద్దు చేయాలని ప్రతి కార్యాలయం వద్ద సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బెండ్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఈ దస్తావేజీ లేఖలను వృత్తిని నమ్ముకొని గత 30-40 సంవత్సరాలు MA BEd చదువుకున్నటువంటి విద్యావంతులు నిరుద్యోగులయ్యే ప్రమాదం ఉంది. కావున వెంటనే ఈ 396 జీవోను రద్దు చేయాలని గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బెండ్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా దిగి రాకపోతే ప్రభుత్వానికి ఎనలేని నష్టం జరుగుతుంది. ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లే విధంగా ఉంది. కావున ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఓ ప్రభుత్వ అధికారులారా, ఓ పాలకులారా, ఈ ప్రైవేటీకరణ ఆపి దస్తావేజీ లేఖల వృత్తిని సబ్ రిజిస్టర్ ఆఫీస్ అష్యూరెన్స్ కార్యక్రమాలను ప్రభుత్వమే కొనసాగించే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈ 396 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రభుత్వానికి మరొక మారి హెచ్చరిస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ 396 జీవోను రద్దు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఎందువలనగా 500 కుటుంబాల లీస్ట్ అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రాష్ట్ర వ్యాప్తంగా 170 కాన్స్టిట్యూన్సీలో 250 సబ్ రిజిస్టార్లు ఉన్నాయి. 250 సబ్ రిజిస్టార్లు ఒక సబ్ రిజిస్టార్ ఆఫీసులో 500 కుటుంబాలు ఏవి జిరాక్స్ చేసేవాళ్ళు కానీ, చెక్ స్లిప్ చేసేవాళ్ళు కానీ, బ్యాంకు చలానా కట్టేవాళ్ళు కానీ, జిరాక్స్ సెంటర్లు కానీ, దానిపై వచ్చేసి అటెండర్లు కానీ అందరూ 500 కుటుంబాలు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పైన ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళు 1885 నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 100 సంవత్సరాలు పైన 200 సంవత్సరాల దగ్గర చరిత్ర ఉండే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులను తీసివేసి దీంట్లో ఉండే రికార్డును అంతా తీసుకెళ్ళి మీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ రికార్డు సీక్రెట్గా ఉండే రికార్డును అందరినీ బట్టబయలు చేసేసి ఎవరి ఆస్తులు బట్టబయలు చేసేసి ఇట్లాంటివన్నీ చాలా మనకు ఇబ్బందులు కలుగజేసి ఈ జీవోను దయచేసి గవర్నమెంట్ విరమించుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నాం గవర్నమెంట్కు, 255 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటే ఇంచుమించుగా దీంట్లో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి 500 కుటుంబాలు అంటే 8,000 కుటుంబాలు అయినాయండి. దాదాపుగా ఒక 20 లక్షల ఓట్లు ఉండే ఓట్ బ్యాంక్ ఇది. ఈ ఓట్ బ్యాంకును కూడా మీరు పోగొట్టుకుంటా ఉన్నారు. ఈసారి మదనపల్లి ఎత్తుకోండి, ఎన్ని వేలతో గెలిచినారు. ఈ కుటుంబాలలో ఏకమై 20,000 ఓట్లు వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు మైలేజ్ లేదు, మీకు మైలేజ్ తగ్గిపోతుంది. మైలేజ్ పెరుగుతుందని మీకు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మీ సీఎం క్యాంప్ ఆఫీస్లో మీకు చెప్పిన మైలేజ్ పెరగడం లేదు. మీకు 3 పార్టీలకు మైలేజ్ పడిపోతూ ఉంది. దీనివల్ల ఇంచుమించుగా టోటల్ మీరు 15 లక్షలు 20 లక్షలతో గెలిచిన రాష్ట్రాన్ని ఆ రోజు అది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఎప్పటికి 2 ఏళ్ళ ముందే వెళ్ళిపోతుంది. దాంతో దాదాపు పూర్వంలో ఉన్నటువంటి దస్తావేజుల విలేకరి 369 జీవో పెట్టి ఎంతోమంది మేధావులు ఇక్కడ గొప్ప గొప్ప విలేకరులు, దస్తావేజీ విలేకరులు వాళ్ళు బయట పడే పరిస్థితి ఉంది. దీన్ని రద్దుపరిచి దీన్ని కానీ పెడితే ఎంతోమంది నిరుద్యోగులు ఏర్పడి ప్రధాన పాలవుతారు. కాబట్టి ప్రభుత్వం తెలుసుకొని పూర్వంలోనే ఉన్న పద్ధతి దీన్ని రద్దుపరచకుండా అందరికీ న్యాయం చేసి